అందరికీ హాయ్ అండి. ఈరోజు నవంబర్ 19. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చూసుకుంటే 26,000 అనేది రెసిస్టెన్స్ అండి. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 25,840 టు 50 రేంజ్. సో ఒకసారి మార్కెట్ ఎలా ఓపెన్ అయితే ఏం జరిగితే ఒకసారి చూద్దాం. మొత్తం మార్కెట్ అనేది ఇప్పుడు 3 సినారియోల్లో మాత్రమే వర్క్ అవుద్ది. ఒకటి ఫ్లాట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ అప్ అవ్వడం, గ్యాప్ డౌన్ అవ్వడం. సో ఇది ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే ఇది అనేది సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఖచ్చితంగా మార్కెట్ ఈ లైన్ కింద అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే దీన్ని బ్రేక్ చేయాలి. ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ 26,000 రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదు దాన్ని బ్రేక్ అవ్వకుండా అది రెసిస్టెన్స్గా పనిచేస్తే మార్కెట్ ఈ రేంజ్లో కన్సోలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే ఒకసారి చూద్దాం. గ్యాప్ అప్ అయితే ఇది సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే అగైన్ మార్కెట్ నిన్న ఓపెనింగ్ కాదు క్లోజింగ్, నిన్న ఎక్కడైతే క్లోజింగ్ ఉందో అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ అప్ అయ్యి బ్రేక్ అయితే లేదు దీన్ని సపోర్ట్గా తీసుకొని పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ పనిచేస్తుందా, బ్రేక్ అవుతుందా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఉండి గమనించుకోవాలి. అది ఎవరు చెప్పలేరు. బ్రేక్ అయితే కనుక జరిగేది అది. మార్కెట్ కనుక ఒకవేళ నెట్ స్లో ఉన్నట్టుంది, పర్వాలేదు. మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ అయితే ఇది రెసిస్టెన్స్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీన్ని బ్రేక్ అయితే తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇక్కడ స్కోప్ లేదు పైకి వెళ్ళడానికి కూడా. మనం ఏం చేసేది లేదు. కానీ మన ఐడియా ఏంటో అది ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు. సో గ్యాప్ డౌన్ అయితే దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుంటే కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేక్ అయితే పైన అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ 2 బ్రేక్అవుట్ ఇస్తే పైన కానీ కింద కానీ తీసుకోవడానికి ఒక మంచి సినారియో. ఆప్షన్ బయర్స్ ఎప్పుడు బ్రేక్అవుట్లు ట్రేడ్ చేయండి. అంతేగాని రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సపోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేసిద్ది అని చెప్పేసి అక్కడ తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎప్పుడైనా బ్రేక్అవుట్లు చేయండి. లైన్ కింద బ్రేక్అవుట్ అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ 2 అయితే మంచి